అయ్యప్ప స్వాములకు విజ్ఞప్తి, దయచేసి శబరిమలకు వెళ్తూ స్వామి వారిని దర్శనం చేసుకునేటప్పుడు మీరు ఒక్కసారి మాత్రమే స్వామి వారిని దర్శనం చేసుకోండి. శబరిమలకు వెళ్లి 4 సార్లు స్వామిని మీరు దర్శనం చేసుకున్నట్టయితే వేరే వేరే అయ్యప్పలకు ఇబ్బంది కలిగి వాళ్ళ దర్శనం లేట్ అవుతుంది స్వామి. అదేవిధంగా గురుస్వాములకు విజ్ఞప్తి, మీ వెంట వచ్చే స్వాముల్లో దయచేసి సివిల్ స్వాములను అవాయిడ్ చేయండి స్వామి. ఎందుకంటే 20 మంది అయ్యప్పలు పెడితే అందులో 10 మంది సివిల్ వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు కొండపై దాదాపు లక్షల మంది జనం ఇప్పుడు మకర విలకు, మకర జ్యోతి, మండల పూజకు వస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి సివిల్ వాళ్ళను మాస పూజలకు కానీ అప్పుడు వచ్చే విధంగా వాళ్ళకి ప్రేరేపణ జరగండి. ఇంకో విషయం, సివిల్ వాళ్ళు ఖచ్చితంగా 11 రోజులన్నా ఆ స్వామి దగ్గరకు వెళ్ళేటప్పుడు మధు మాంసాలు బంద్ చేసి మరి అక్కడికి వెళ్ళాలి స్వామి. ఇంకొక విషయం, అర్ధ మండలము పావు మండలం అని చెప్పి తీసుకెళ్తున్న స్వాములను కూడా దయచేసి శబరిమలకు ఇరుముడి కట్టకండి గురుస్వాములు, మీరు వారిని అవాయిడ్ చేయండి.